అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పనిచేసే చోట మీ సామర్థ్యం ప్రశంసించబడుతుంది. ఒక శుభకార్యం గురించి మీ మనసులో సందేహాలు తలెత్తవచ్చు. మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఉత్సాహం చూపుతారు. మీరు ఒక పాలసీలో పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక వేస్తారు. మీరు గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చు. కొత్త ఆర్థిక విధానం రూపొందించబడుతుంది. పని ప్రక్రియలు మెరుగుపడతాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. భాగస్వాముల నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు పెరగవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. కంటి నొప్పి రావచ్చు. చట్టపరమైన అడ్డంకులు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలమైన రోజు కాబోతుంది. కొత్త పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే మీ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం సులభం అవుతుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. ఈరోజు కార్యాలయంలో అదనపు పని చేయడం వల్ల పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. దీనివల్ల మీ బాస్ సంతోషంగా ఉంటారు మరియు మీకు పదోన్నతి కూడా లభించవచ్చు. ఒక ముఖ్యమైన కేసులో తీర్పు వారికి అనుకూలంగా వస్తుంది. చాలా బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు మీ బంధువులు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండడం వల్ల సంబంధాలలో సన్నిహిత్యం పెరుగుతుంది. ఈరోజు మీరు స్నేహితులతో కలిసి ఒక సుదీర్ఘ యాత్రకు ప్రణాళిక వేసుకోవచ్చు. ఈరోజు చాలా పనులతో గడుస్తుంది, కానీ పనిలో విజయం మీ అలసటను తగ్గిస్తుంది. అవసరంలో ఉన్న స్నేహితునికి సహాయం చేయడం మనశ్శాంతినిస్తుంది. విద్యార్థులు మరియు యువకులు తమ వృత్తిపరమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. కొంతమంది మీ భావోద్వేగాలను ఉపయోగించుకోవచ్చు. అధిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వ్యాపారంపై మరింత శ్రద్ధ అవసరం. ప్రత్యర్థులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. పనిచేసే చోట అంతర్గత వ్యవస్థలో కొన్ని మార్పులు అవసరం అవుతాయి. యువకులు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. త్వరలో నివాస ప్రాంతం మారే అవకాశం కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత కొనసాగవచ్చు. ప్రశాంతంగా వ్యవహరించండి, లేకపోతే సమస్యలు ముదిరిపోవచ్చు. ప్రేమ సంబంధాలలో మాధుర్యం కొనసాగుతుంది. గ్యాస్ పెంచే ఆహార పదార్థాలు మానుకోండి. తలనొప్పి మరియు కీళ్ళ నొప్పులు పెరగవచ్చు. పనిచేసే చోట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. కానీ ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. శారీరక ప్రయోజనాల కోసం, ముఖ్యంగా మానసిక బలం కోసం ధ్యానం మరియు యోగాను అభ్యసించండి. మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ పిల్లలతో గడిపే సమయం ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒక విభిన్నమైన ప్రేమను అనుభవించవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపగలుగుతారు మరియు మీ భావాలను వారికి వ్యక్తపరచగలుగుతారు. శారీరక సుఖం పరంగా మీ వైవాహిక జీవితంలో కొన్ని అందమైన మార్పులు సంభవించవచ్చు. మీరు సరైన ఆలోచనలను కలిగి ఉండి సరైన వ్యక్తులను కూడా మీ చుట్టూ ఉంచుకుంటే జీవితం మీకు అనుకూలంగా సాగుతుంది. గణేశుని ఆశీస్సులతో మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆనందంతో నిండిపోతుంది. మీ కీర్తి పెరుగుతుంది. మీ ఉద్యోగం, వ్యాపారం పురోగమిస్తుంది. ఉన్నత అధికారులు, పెద్దల నుండి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. వ్యాపారవేత్తలకు రావాల్సిన బకాయిలు అందుతాయి. మీ పిల్లల పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులు, ఆత్మీయుల నుండి మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబ వ్యక్తిగత సంబంధాలు ఆత్మీయంగా ఉంటాయి, కానీ మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. పనిచేసే చోట సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఖర్చులను ప్రణాళిక చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ధ్యానం మరియు యోగాను మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో మీ సృజనాత్మకత బలంగా ఉంటుంది, కాబట్టి కళ లేదా అభిరుచులను కొనసాగించడానికి కొంత సమయం కేటాయించండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు సానుకూల ఆలోచనలను కొనసాగించండి. ఇది ఆత్మ పరిశీలన మరియు స్వయ అభివృద్ధికి సమయం. నేడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీరు మీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. దీనివల్ల నష్టాలు సంభవించవచ్చు. కొంతమంది నిపుణులు నేడు పని ప్రదేశంలో పెరిగిన ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. పెరుగుతున్న వివాదాల కారణంగా ఈరోజు ఇంట్లో వాతావరణం అశాంతితో ఉండవచ్చు. మీకు మధుమేహం ఉన్నట్లయితే ఈరోజు మీ ఆహారంపై మరింత శ్రద్ధ వహించండి.
లేకపోతే అసౌకర్యం తీవ్రమై మీరు వైద్యుల్ని సంప్రదించవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈరోజు మీ ఒంటరితనం మిమ్మల్ని విచారంగా, కొంత అనారోగ్యంగా మరియు నిరాశగా భావించేలా చేయవచ్చు. వివాహితులు ఈరోజు ఇంట్లో వండిన భోజనాన్ని ఆస్వాదించవచ్చు. ఈరోజు పనిలో మీ మంచి పనితీరు ఇతరులను ప్రభావితం చేస్తుంది. మీ సాధారణ పని కాకుండా కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే మీరు విజయం సాధిస్తారు. వృత్తి నిపుణులకు ఈరోజు నిరాశ కలిగించవచ్చు. ఇతరులతో కలిసి చేసిన పని వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీ ఆలోచనలను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి. ఉద్యోగం చేసేవారికి ఈరోజు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. ఈరోజు భావోద్వేగాల ఆధారంగా ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మొండితనం, అహంకారానికి దూరంగా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. రావాల్సిన బకాయిలు తిరిగి రావడం వల్ల ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. పనిచేసే చోట ప్రత్యర్థి మీకు వ్యతిరేకంగా ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ అభిప్రాయాలను ఆత్మవిశ్వాసంతో, వాస్తవాలతో తెలియజేయండి. విద్యార్థులకు వారి చదువు లేదా పోటీ పరీక్షలకు సంబంధించి శుభవార్త అందవచ్చు. ఈ రాశి వారికి వృత్తిపరంగా గత కొన్ని రోజులతో పోలిస్తే ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. ఈరోజు మీ వృత్తిలో ఒక ఆహ్లాదకరమైన మరియు అనుకూలమైన శక్తి ఉంది. ఇది మీ పనిని ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. మీ బాస్ లేదా సీనియర్తో మాట్లాడడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. ఈరోజు కార్యాలయం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ వృత్తిలో ఒక కొత్త అడుగు వేయాలని చూస్తున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంది. గురుగ్రహం యొక్క ఆలస్యమైన శుభ ఫలితం మీ విధిలో ఏర్పడుతుంది. లగ్నాధిపతి యొక్క శక్తి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధానికి సానుకూల రంగును తీసుకువస్తుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎలాంటి పెద్ద నష్టాలు ఎదురయ్యే అవకాశాలు లేవు. అయితే ఆత్మవిశ్వాసంతో సరైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. ధన వ్యవహారాలు లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్ లావాదేవీలకి ఈరోజు మంచిది. ఆఫీసులో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లేదా వీసా పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతల వల్ల కాస్త అశాంతి లేదా ఒత్తిడి అనిపించినా చివరికి అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా కార్యాలయంలో అధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా, వివేకంతో వ్యవహరించాలి. లేదంటే అనవసర సమస్యలు రావచ్చు. ఏదైనా విషయంపై త్వరగా కోపానికి గురి కావడం లేదా ఆవేశపడడం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ దినచర్యలో విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. అలసట వల్ల శారీరక ఇబ్బందులు కలగవచ్చు. కొత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఒప్పందాలు చేసుకునేటప్పుడు తొందరపాటు పనికి రాదు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.